సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర జనవరి 9న ఇచ్చాపురంలో ముగిసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చాపురం మండలంలో లొద్దపుట్టి వద్ద పాదయాత్ర ముగింపు విజయస్తూపం వద్ద మంగళవారం మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇచ్చాపురం ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. కేక్ను కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా 3500 కిలోమీటర్లకు పైగా చేపట్టిన పాదయాత్ర రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించిందని అన్నారు. ఇచ్చాపురంలో ఆనాటి పాదయాత్ర ముగియడం ఇచ్చాపురానికి గర్వకారణంగా మారిందని అన్నారు. పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్ ప్రజల కష్టాలను కల్లారా చూసి వాటిని తీర్చేందుకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలతో వాటిని నెరవేర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలకు కన్నీళ్లు మిగిలితే సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రజలకు అంతులేని సంక్షేమాన్ని అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం కంచిలి ఎంపీపీలు బోర పుష్ప, పైల దేవదాస్ రెడ్డి, స్వర్ణభారతి విద్యాసంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి, ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీ దివ్య, స్వర్ణమణి, వైస్ ఎంపీపీలు దువ్వు వివేకానంద రెడ్డి, దొన్న గురుమూర్తి, కవిటి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, ఇచ్చాపురం జేసీఎస్ కన్వీనర్ ఆసి పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ జేసీఎస్ కన్వీనర్ సాలిన ఢిల్లీ, సర్పంచ్ నర్తు ప్రసాద్, కంచిలి జడ్పీటీసీ ఇప్పిలి లోలాక్ష్మీ కృష్ణారావు, ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు, ఇచ్చాపురం పట్టణ మండల అధ్యక్షుడు ప్రకాశ్రావు పట్నాయక్, పాతిర్ల రాజశేఖర్ రెడ్డి, ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిలర్లు, మండల నేతలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3600 కిలోమీటర్ల పాదయాత్ర. ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి పాదయాత్రలు చేసినప్పటికీ కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా ఎలా ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి పూర్తి పాదయాత్రలో ప్రతి ఒక్క కులానికి సంబంధించి, ప్రతి ఒక్క మతానికి సంబంధించి, ప్రతి ఒక్క నిరుపేద అట్టడుగున్నటువంటి కుటుంబాలకు సంబంధించి అన్ని సమస్యల పట్ల క్షుణ్ణంగా అన్ని తెలుసుకొని ఆ చేసినటువంటి పాదయాత్రలో మొత్తం అన్ని కూడా నవరత్నాల రూపంలో రూపొందించి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అందులో పెట్టి ఆ సంక్షేమ పథకాల ద్వారా ఆయన ఏదైతే ఆనాడు ఇచ్చినటువంటి మాట ప్రకారం పూర్తిగా నేను మాట కట్టుబడి ఉంటాను, మాట తప్పని మడం తప్పని కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అందరినీ కూడా పార్టీలకి కులమతాలకి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కూడా ఆదుకుంటానని ఇచ్చినటువంటి మాట ప్రకారం పూర్తిగా ఇవాళ 98.5% అన్ని హామీలు కూడా 95% ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకానికి కూడా ఇవాళ అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా అన్ని సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి చేపట్టి ఆయన దిగ్విజయంగా ఆయన అందించినటువంటి పాలన సుమారు 5 సంవత్సరాలు ఆయన ఏదైతే ఆనాడు ఈ ముగింపు కార్యక్రమం ఈ రోజు జనవరి 9వ తేదీ ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురంలో ఇక్కడ ఉన్నటువంటి స్తూపం దగ్గర ముగించేటువంటి కార్యక్రమం ముగించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం గడిచినటువంటి 5 సంవత్సరాలు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజల గుండెల్లో దేవుడి కింద నిలిచాడని చెప్పి సందర్భంగా మనం అందరం చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఏ ఆశయంతోనైతే ముందుకు కొనసాగుతున్నారో, రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఆయన యొక్క ఆశయాలను ముందుకు కొనసాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకత్వానికి ఆ బాధ్యతలను అప్పచెప్పి ప్రతి ఒక్క నాయకులను కూడా భుజస్కంధాల పైన ఆ ఉన్నటువంటి ప్రజల యొక్క అన్ని సంక్షేమ పథకాలు గాని అన్ని సమస్యలు కూడా భుజస్కంధాల పైన మన యొక్క నాయకత్వం పైన ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం, ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థ, అనేక రకాలైనటువంటి వ్యవస్థలను పెట్టి పారదర్శకంగా పరిపాలనిస్తాను, ఎక్కడ తప్పులు చేయం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మళ్లీ మనం చేయకూడదు, వాళ్ళు చేసినట్టుగా జనభూమి కమిటీలు లాంటివి చేయకూడదు, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హుడికి కూడా నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగున్నటువంటి బలహీన వర్గాలు అందరినీ ఆదుకుంటానన్నటువంటి ఒక ఆలోచనతో నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అనేటువంటి నినాదంతో కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటువంటి చక్కటి ముఖ్యమంత్రి మనకి ఇవాళ ఉండటం అన్నది మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం.
మరి రానున్న కాలంలో కూడా ఆ భగవంతుడు పూర్తి స్థాయిలో ఆశీర్వదించి మన యొక్క యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కుటుంబ సభ్యులు అందరం కూడా పూర్తి స్థాయిలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కింద తెచ్చుకోవడానికి మనందరం కూడా భాగస్వాములై మన భుజస్కంధాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు తీసుకుని వెళ్లి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద మనకి చేయగలిగితే రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నటువంటి నెట్ అట్టడుగు ఉన్నటువంటి బలహీన వర్గాలను అన్ని రకాలుగా కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో చేసినటువంటి దానికంటే ఇంకొక 10 ఎత్తు ఎక్కువ అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు గానీ అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గానీ ప్రజలు మెచ్చేట విధంగా మన ప్రభుత్వాన్ని ఇంకా పైకి తీసుకుని వెళ్ళడానికి అన్ని రకాలుగా ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ ఎవరైతే మనందరం కూడా బాధ్యత వహిస్తున్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గం సంబంధించి నా యావత్ 4 మండలాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం అందరికి కూడా మనం రానున్నటువంటి ఎన్నికలకి సార్వత్రిక ఎన్నికలకి కలిసికట్టుగా ఐకమత్యంగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం అన్నదే ఒక్కటే నినాదం కింద మనందరం కూడా మనసులో దృఢమైనటువంటి సంకల్పం కల్పించుకొని గట్టిగా మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా 175 జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఆశిస్తున్నటువంటి విధంగా అందులో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గం అయితే ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఇక్కడే ఈ స్తూపం దగ్గరే మళ్లీ మనం ఏప్రిల్లో ఎగరవేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మరి ఎన్నికల సమయం కూడా దగ్గరకు వచ్చింది.